యెహోవా నామములో మనకు సహాయము కలుగుతుందన్నమాట. ఒక్క స్టేట్మెంట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ మీ జీవితంలో ఎన్నటికీ కూడా మర్చిపోకండి. క్రీస్తు యొక్క ఓదార్పు మాటల ఓదార్పు మాత్రమే కాదు. క్రీస్తు యొక్క ఓదార్పు కేవలము మాటల ఓదార్పు మాత్రమే కాదు. క్రీస్తు యొక్క ఓదార్పు చేతల ఓదార్పు. క్రీస్తు యొక్క సహాయము కేవలము మాటల వల్ల మాత్రమే కాదు. క్రీస్తు యొక్క సహాయము క్రియారూపకమైన సహాయము. ఆ సహాయము ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను పైకి నిలబెట్టేదిగా ఉంటుందన్నమాట. నిన్ను ఒక ఖ్యాతిగా లెక్కించేటువంటి స్థానంలో నిన్ను నిలబెట్టేదిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రాత్రి మనమందరము కూడా ఈ మాటలు రెండు గుర్తుపెట్టుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. యెహోవా వలననే నాకు సహాయము దొరుకుతుంది. ఆయనలో మాత్రమే నాకు నెమ్మది, శాంతి, సమాధానాలు దొరుకుతాయని చెప్పేవారంగా ఉందాం. కాబట్టి గమనిస్తే ఈ రాత్రి ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాడు. కాబట్టి మనుషులను నమ్ముకోవడం మానేద్దాం. ప్రభువుని అంటిపెట్టుకొని జీవిద్దాం. ప్రతి విషయంలో ప్రభువుతో కలిసి ఉందాం. ప్రతి ఒక్క విషయాన్ని ప్రభు దగ్గర చర్చించుకుందాం.